క్యాన్సల్ అయింది. ఈ రకంగా మళ్ళీ మా ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. గ్యాదరింగ్ కావడానికి అవకాశం లేదా అంటే సరే మరి ఇస్తారా ఇవ్వరా అని అంటే మొన్న ఇచ్చిన ఒక 15 మందికి ఇచ్చారు. 15 మందితో కూడా చక్కగా చేసుకున్నాం. బీపీఓలు వచ్చి రావడం జరిగింది. ఇది డైరీకి సంబంధించినటువంటి విషయం. కాబట్టి ముందుగా మనకు అందరం కూడా ఫస్ట్ డైరీ క్యాలెండర్ రిలీజ్ చేద్దాం. రిలీజ్ చేసినాక ఆ డైరీలు అన్నీ కూడా మీ దగ్గరకు వస్తుంది. మీరు ఆ పేజీని చేర్చుకుంటూ మన అంశాల వరకు చర్చించుకొని లంచ్ టైం కరెక్ట్ 2 గంటలకు లంచ్ చేసుకుందాం. లంచ్ చేసినాక కూడా మళ్ళీ సాయంత్రం వేరైనా సరే మాకేం ఇబ్బంది లేదు. ఇక్కడ తొందరపడేది ఏం లేదు. ప్రతి విషయాన్ని వెళ్ళవలసిన అవసరం ఉంది. మన రంగారెడ్డి జిల్లా సోదరులు రాజేష్ ఆధ్వర్యంలో మంచి చక్కటి భోజనాలు కూడా ఏర్పాటు చేసిండు. అంతేనా రాజేష్? భోజనాలు కూడా ఏర్పాటు చేస్తాం. మీరు దేనికి భయపడాల్సిన లేదు. మంచినీళ్ళు సౌకర్యం అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి మంచి ఫ్యాన్లు ఉన్నాయి. వేడి కొంచెం ఎక్కువైంది. ఆ వేడి ఇంకెక్కువ కావాలి. ఇప్పుడు మనకు ఇందులోనే మళ్ళీ చల్లగా కావాలి, చల్లటి వాతావరణం. మరి ముందుగా ఈ విషయాల మీద అన్ని మీకు అవగాహన ఉండాలని చెప్పి నేను ముందు తీసుకోవడం జరిగింది. ముందు డైరీ ఇది ఆవిష్కరణ చేద్దాం. ఇక్కడ కమిటీ చదువుతాడు. చదివిన తర్వాత డైరీ ఆవిష్కరణ జరుగుతుంది. డైరీ మీకు వాళ్ళే వచ్చి మీ దగ్గరకు వచ్చి ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత మనం అప్పుడు కార్యక్రమాన్ని ఒక్కొక్క అంశంగా చర్చించి ఆ అంశాన్ని పట్ల మీ సలహాలు సూచనలు తీసుకొని తదుపరి తీర్మానించుకొని మనం ఈ హాల్ నుంచి వెళ్ళాలి. నెక్స్ట్ దీని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ తీర్మానించిన అంశాలు మాత్రమే కట్టుబడి మనం నెక్స్ట్ పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏది పడితే చేయడానికి ఉండదు. ఒక సంఘంలో మనం ఈరోజు ఏం తీర్మానం చేసుకుంటామో దానికి కట్టుబడి మనం నెక్స్ట్ రేపటి నుంచి మన కార్యాచరణ స్టార్ట్ చేసి మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అత్యవసర పరిస్థితులలో ఏదైనా అంశాలు అనుకోకుండా వస్తే అప్పుడు ఈసీ మీటింగ్ కండక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది సాధారణ సమావేశంలో నిర్మాణం చేస్తే మాత్రమే మనము అవలంబించాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మన గ్రామ పంచాయతీ పరిపాలన అందరం చక్కగా నడిపిస్తున్నాం కాబట్టి కొంచెం గుర్తు చేసుకోవడం మాత్రం చెప్తున్నాం. మీకు తెలియని విషయాలు కావు. కాబట్టి ముందుగా డైరీ ఆవిష్కరణ చేయాల్సిందిగా జనరల్ సెక్రటరీ గారిని కోరుతున్నాం.